ఢిల్లీ ఉగ్రదాడిలో మరో వీడియో బయటకొచ్చింది. ఎర్రకోట సమీపంలో ఉగ్రవాది ఉమర్ నబీ తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఎర్రకోట సమీపంలో అనుమానాస్పదంగా సంచరించాడు ఉమర్ నబీ. ఉగ్రదాడికి ముందు రెక్కీ నిర్వహించాడా, ఎర్రకోట దగ్గర భద్రతను చెక్ చేసుకున్నాడా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎర్రకోటకు వెళ్లే ముందు తబ్లిగీ జమాత్ నిర్వహిస్తున్న మసీదును సందర్శించాడు. మధ్యాహ్నం 2:30కు వెళ్లిన అతడు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మసీదులోనే గడిపాడు. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాడు. దాదాపు 3:30 గంటల పాటు కారులోనే ఉన్నాడు. ఢిల్లీ ఉగ్రదాడిలో మరో వీడియో బయటకొచ్చింది. ఎర్రకోట సమీపంలో ఉగ్రవాది ఉమర్ నబీ తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఎర్రకోట సమీపంలో అనుమానాస్పదంగా సంచరించాడు ఉమర్ నబీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. సంతోష్, ఎర్రకోట పేలుడు జరగడానికి ముందు జరిగినటువంటి పేలుడుకు ముందే మొత్తం రెక్కి నిర్వహించాడు ఉమర్ నబీ. దానికి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ ను మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగానైతే అంటే ఎక్కడ ఎక్కువగా రద్దీ ప్రాంతం ఉంటుంది, ఎక్కడ ఆ పేలుడు కనుక జరిగితే ఎక్కువ తీవ్రత ఉంటుందనే దానిపైన ముందే రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అతను అనుమానాస్పదంగా పలు చోట్ల ఎర్రకోటకు ముందున్నటువంటి చాందినీ చౌక్ ప్రాంతము, దాంతో పాటు ఎర్రకోటలో ముందు మెయిన్ గేట్ దగ్గర, మరోవైపు ఆ పక్కన ఉన్నటువంటి మసీదు ప్రాంతాలు, ఇవన్నీ కూడా సంచరించాడు. సో ఈ పరిస్థితుల్లో అంటే పక్కా ప్లానింగ్ ప్రకారమే ఎర్రకోట ముందు ఏదైతే పేలుళ్లకు పాల్పడ్డాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. తను తీసుకువచ్చినటువంటి i20 కార్ ను మొదట పార్కింగ్ చేశాడు. పార్కింగ్ నుంచి బయటకు వచ్చి కొన్ని ప్రాంతాల్లో పరిశీలించి ఆ తర్వాతే మళ్ళీ పార్కింగ్ నుంచి కార్ ను బయటకు తీసుకువచ్చి ఏదైతే ఎర్రకోట సిగ్నల్ వద్దకు రాగానే తను ఆ కారులోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమర్ నబీకి సంబంధించినటువంటి శరీర భాగాలు ఎప్పుడైతే కారు పేలిందో దాంతో ఆయన శరీరం కూడా మొత్తం ముక్కలు అయిపోయింది. అయితే వాటన్నిటిని సేకరించినటువంటి ఫోరెన్సిక్ టీం DNA తో పోల్చేందుకు జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఇతర కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ తీసుకొని ఇప్పటికే ఏదైతే పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అది ఉమర్ నబీ డెడ్ బాడీ అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫైనల్ గా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఉగ్రవాద లింకులతో కూడుకున్నటువంటి ఈ వ్యవహారంలో వాళ్ళ మాడ్యూల్ మొత్తం కూడా బయటపడుతూ ఉంది. ఇదంతా కూడా ఫరీదాబాద్ లో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్, అక్కడి నుంచే ఈ కుట్ర జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఆ కాలేజ్ లో ఉన్నటువంటి డీన్ తో పాటు మిగతా మరికొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. రాజు, అయితే ఉమర్ నబీ కుటుంబ సభ్యులను కూడా ఏమైనా విచారించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎప్పుడైతే పేలుడు జరగగానే మొదట వాళ్ళు ఉమర్ నబీ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను విచారణ కూడా జరిపారు. అంటే ఉమర్ నబీకి సంబంధించి అనుమానాస్పద కదలికలు కానీ, లేదంటే గతంలో ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఆయన సోదరులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మదర్ అండ్ సిస్టర్ మాత్రం అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళను కొంత విచారణ జరిపిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టారు. అయితే సోదరులను మాత్రం అరెస్ట్ చేసి వాళ్ళను విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఉమర్ నబీ ఎప్పటి నుంచి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు, ఎప్పటి నుంచి వాళ్లకు సహకరిస్తున్నాడు అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మొత్తం ఆన్లైన్ లోనే ఇదంతా కూడా కొన్ని వెబ్సైట్ల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడము, స్లీపర్ సెల్స్ ను రెడీ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఉమర్ నబీతో పాటు ముజ్మిల్, అహ్మద్, షాహీన్, మరికొంతమంది డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఇటు ప్రేరేపితమై వాళ్ళ ఉగ్రవాదులు చెప్పినట్టుగా చేయడము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం భారీగా పేలుడు పదార్థాలను
సమకూర్చుకోవడం, ఆ తర్వాత వాటిని ఎక్కడెక్కడ పేల్చాలి ఏంటి అనే దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక లింక్ రూపంలో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులు, ఫ్రెండ్స్ ను, ఆయన ఫోన్ లో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని కూడా ఇప్పటికే క్రోడీకరిస్తున్నారు. ఎందుకంటే ముజ్మిల్ అహ్మద్లు ముందే అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు కొంత వీళ్ళు నివాసం ఉన్నటువంటి ఇళ్లలో కొన్ని డైరీస్ కూడా దొరికాయి. ఆ డైరీలో ఉన్నటువంటి కొన్ని వివరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తూ దానికి అనుగుణంగానే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రాజు.